ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాది పర్యటనలో భాగంగా ధనుష్కోటిని సందర్శించారు. రేపు అయోధ్యలో రామ్లలా విగ్రహ ఆవిష్కరణకు ముందుగా అనేక ఆలయాలు సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ధనుష్కోటిని సందర్శించి అక్కడ కోదండరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ సముద్ర తీరం నుంచి నాటి రామసేతును బైనాక్యులర్ ద్వారా వీక్షించారు. గత వారం రోజులుగా ప్రధాని దక్షిణాది రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని వివిధ కార్యక్రమాలు చేపడుతూ ప్రముఖ క్షేత్రాలను దర్శిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. देख सकते हैं कि इसकी खूबसूरती भी और की जाए तो ये जो पूरा दौरा है तमिलनाडु का, ये अपने आप में बेहद खास है. ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా ధనుష్కోటిలో ప్రత్యేక పూజలు చేపట్టారు. సముద్ర తీరాన పూలతో సూర్య భగవానుడికి పూజించారు. సూర్య నమస్కారాలు నిర్వహించారు. రామ్లల్లా విగ్రహం ఆవిష్కరించే వరకు అనుష్ఠాన దీక్షను చేపడుతున్నారు. 11 రోజుల కఠిన ఉపవాస దీక్షను కొనసాగిస్తున్నారు. రేపు రామ మందిరం విగ్రహం ప్రారంభమయ్యే వరకు ఆయన కేవలం కొబ్బరి నీళ్లను మాత్రమే స్వీకరిస్తున్నారు. ఈ దీక్షలో భాగంగా సూర్య నమస్కారం పూజల తర్వాత కొబ్బరి నీళ్లను స్వీకరిస్తున్నారు. ఈ రోజుతో దక్షిణాది పర్యటన ముగియనుంది. సాయంత్రానికి అయోధ్య చేరుకోనున్నారు ప్రధాని మోదీ. मंत्री जो आखिरी छोर का आनंद लेते हुए और इस नाम से जाना भी जाता है. देखिए, और प्रधानमंत्री ने यहाँ पर पहुंचकर पूजा अर्चन किया और विष्णु अवतार को समर्पित है एक शिव अवतार को समर्पित है. यहाँ पर प्रधानमंत्री देखिए टेलीस्कोप कह सकते हैं उसके. ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాది పర్యటనలో భాగంగా ధనుష్కోటిని సందర్శించారు. రేపు అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ఆవిష్కరణకు ముందుగా అనేక ఆలయాలు సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ధనుష్కోటిని సందర్శించి అక్కడ కోదండరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ సముద్ర తీరం నుంచి నాటి రామసేతును బైనాక్యులర్ ద్వారా వీక్షించారు. గత వారం రోజులుగా ప్రధాని దక్షిణాది రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని వివిధ కార్యక్రమాలు చేపడుతూ ప్రముఖ క్షేత్రాలను దర్శిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా ధనుష్కోటిలో ప్రత్యేక పూజలు చేపట్టారు. సముద్ర తీరాన పూలతో సూర్య భగవానుడికి పూజించారు. సూర్య నమస్కారాలు నిర్వహించారు. రామ్లల్లా విగ్రహం ఆవిష్కరించే వరకు అనుష్ఠాన దీక్షను చేపడుతున్నారు. 11 రోజుల కఠిన ఉపవాస దీక్షను కొనసాగిస్తున్నారు. రేపు రామమందిరం విగ్రహం ప్రారంభమయ్యే వరకు ఆయన కేవలం కొబ్బరి నీళ్లను మాత్రమే స్వీకరిస్తున్నారు. ఈ దీక్షలో భాగంగా సూర్య నమస్కారం పూజల తర్వాత కొబ్బరి నీళ్లను స్వీకరిస్తున్నారు. ఈ రోజుతో దక్షిణాది పర్యటన ముగియనుంది. సాయంత్రానికి అయోధ్య చేరుకోనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.